ఈరోజు మనం ఈ వీడియోలో సమ్ ఫంక్షన్ గురించి చూద్దాం. ఎక్సెల్లో చాలామంది ఎక్కువ డేటా మేనేజ్ చేసేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేదంతా కూడా ఫంక్షన్సే. ఈ ఫంక్షన్స్ కోసమే ఎక్సెల్ ఇంతలా క్లిక్ అయింది. అందులో బాగా ఎక్కువగా వాడేది ఫస్ట్లో ఉండేది సమ్ ఫంక్షన్. సో ఈరోజు సమ్ ఎలా చేయాలి అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, వాటన్నిటిని చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మీకు డిఫరెంట్ 4 డేటాస్ ఉన్నాయి. ఈ 4 డేటాస్లోనూ ఫస్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి మనం మాన్యువల్గా ఫంక్షన్ ఎంటర్ చేయడం చూద్దాం. ఫంక్షన్ ఎప్పుడన్నా ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ చేయాలి. సో మనం ఇవ్వాలనుకుంటున్న ఫంక్షన్ సమ్ కాబట్టి SUM. సో ఫస్ట్ బ్రాకెట్ ఇస్తాం. బ్రాకెట్ ఇచ్చిన తర్వాత ఏ డేటాని సమ్ చేయాలో ఆ రేంజ్ని ఎంటర్ చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సెల్ వచ్చేసి D4 ఉంది. D4 నుంచి మనకు కావాల్సింది D7 వరకు ఉంది. సో D4 is to D7 and bracket close, enter. సో ఫస్ట్ మెథడ్ మాన్యువల్గా ఫార్ములాని ఎంటర్ చేయడం, ఇక్కడ డైరెక్ట్ 170 వచ్చేసింది. సో సెకండ్ ఇక్కడ ఉన్న డేటాని మనం ఫార్ములా ఎంటర్ చేయకుండా సింపుల్గా ఫర్ ఇన్స్టెన్స్ చూడాలి అంటే ఇక్కడ మౌస్ని క్లిక్ చేసి దాన్ని డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ కింద మీకు సమ్ ఎంత ఉంది, యావరేజ్ ఎంత, కౌంట్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ మనం ఫార్ములా ఏమి ఎంటర్ చేయలేదు, బట్ ఓవరాల్గా ఫర్ ఇన్స్టెన్స్ మనకు కావాలి అంటే ఇక్కడ మనకి సమ్ వస్తుంది. అలాగే ఇప్పుడు ఎనదర్ వే ఏంటి అంటే డైరెక్ట్గా ఫంక్షన్ని ఆల్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు క్లిక్ చేసినప్పుడు సమ్ ఫంక్షన్ వచ్చి సెలెక్ట్ అవుతుంది. చేసి ఎంటర్ చేయగానే అక్కడ టోటల్ వస్తుంది. సో ఇది ఒక మెథడ్. మూడో ఆప్షన్ మనకి మౌస్తో క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ ఎందులో అయితే మనకి సమ్ ఫంక్షన్ కావాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసి ఈ పైన రిబన్లో హోమ్లో ఆటో సమ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో మనకు కావాల్సిన రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్. సో ఇది ఒక ఆప్షన్. అలాగే మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఒక కండిషన్ ఇచ్చి ఆ కండిషన్ ఎలిజిబుల్ అయితేనే సమ్ చేయమని చెప్పేసి ఉంటుంది. సపోజ్ ఈ టేబుల్ తీసుకోండి. ఈ టేబుల్లో సమ్ ఇఫ్ ఫార్ములా ఇక్కడ ఎంటర్ చేసి లెస్ దెన్ 100 ఉంటేనే దాన్ని సమ్ చేసేటట్టు ఇవ్వడం. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, మనకి ఎక్కడి నుంచి వస్తుంది G కాలం అండ్ 11th రో. సో G11 is to G15 comma apostrophe more less than 100 and bracket close. సో ఇది మనకి ఇఫ్ ఫార్ములా. సో ఇక్కడ మనం ఏమి ఇస్తున్నాం, G11 నుంచి G15కి లెస్ దెన్ 100 ఎంటర్. సో టోటల్ 160 వస్తుంది. సో ఇక్కడ చూడండి 50 40 90 50 140 ప్లస్ 20 160. బట్ ఓవరాల్గా టేబుల్కి క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 260. సో మనం ఇఫ్ ఫంక్షన్ ఇచ్చి లెస్ దెన్ 100 కాబట్టి ఇది 100ని డిస్కార్డ్ చేసింది. సో ఇది మనకి సమ్ ఇఫ్ ఫంక్షన్. ఇప్పుడు సమ్లో డిఫరెంట్ ఫంక్షన్ చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీకు డేటా ఉంది. ఈ డేటాని అంతా యాడ్ చేయడం ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. కానీ ఇక్కడ టోటల్లో 200 ఉంది. అలాగే ఇక్కడ ఉన్న డేటా కాకుండా మీరు అందులో ఇంకా ఏదైనా యాడ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇఫ్ సపోజ్ ఇక్కడ 20 అలాగే ఈ G ఉన్నదంతా కలిపితే 100 ఉంది. సో మీకు ఈ ఎడిషన్లో వేరే నెంబర్ను కూడా యాడ్ చేయాలి, అది ఇక్కడ లేదు అనుకున్నప్పుడు కూడా దాన్ని యాడ్ చేయొచ్చు. దానికి ఫంక్షన్ ఏంటి అంటే నార్మల్గానే ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్స్ ఓపెన్, ఇక్కడ మనకి D48 కామా ఈ రేంజ్ మీరు డైరెక్ట్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే కామా. సో ఇప్పుడు మీకు కావాల్సింది ఒక 100 కానీ 50 కానీ కావాలనుకుందాం. సో ఫర్ సపోజ్ 100 యాడ్ చేద్దాం. 100 బ్రాకెట్స్ క్లోజ్ ఎంటర్. సో 200. సో మీరు అక్కడ డైరెక్ట్గా కామా పెట్టి కూడా దీన్ని సెలెక్ట్ చేయొచ్చు, రేంజ్ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఆ రేంజ్ని మనం మౌస్ తోటి ఇలా కూడా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయొచ్చు, రేంజ్ కూడా ఎంటర్ చేయొచ్చు.
సో ఇక్కడ మనం టోటల్ ఇక్కడ డ్రాగ్ చేసి ఎంటర్ చేసాం కదా, సేమ్ ప్లేస్లో మనం ఇక్కడ సేమ్ ఫంక్షన్ ఇచ్చి డిఫరెంట్ వేలో ఎంటర్ చేద్దాం. సమ్ బ్రాకెట్స్ ఇక్కడ D48 కామా, సో G48 టు G51, G48 ఈస్ టు, ఎప్పుడైనా రేంజ్ కావాల్సినప్పుడు ఈస్ టు ఎంటర్ చేయాలి. G51 కామా 100 యాడ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు 50 యాడ్ చేసి చూద్దాం. సో అప్పుడు మనకు ఆబ్వియస్గా 150 రావాలి. బ్రాకెట్స్ క్లోజ్. సో ఇప్పుడు మనం డ్రాగ్ చేయలేదు, డ్రాగ్ చేయకుండానే మనకి టోటల్ వచ్చింది. సో ఇక్కడ మనం రేంజ్ని ఎంటర్ చేయొచ్చు, రేంజ్ని సెలెక్ట్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ 4 టేబుల్స్ ఉన్నాయి డేటాలో. ఇక్కడ యాపిల్స్, ఆరెంజెస్, బనానాస్, లెమన్స్ 4 ఉన్నాయి. బట్ నాకు ఇందులో ఓన్లీ యాపిల్ ఒకటి కావాలి, ఇందులో చికెన్ అమౌంట్ కావాలి, ఇక్కడ డోనట్స్ అమౌంట్ కావాలి, ఇక్కడ కుకీస్ అమౌంట్ కావాలి. సో ఈ 4 ఐటమ్స్దే నాకు డేటా కావాలి, అది కూడా సమ్ కావాలి. అది ఎలా చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ మనం సమ్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ నాకు అమౌంట్ ఎంత కావాలి, ఇక్కడ యాపిల్స్ అమౌంట్ కావాలి, క్లిక్. ఇక్కడ చికెన్ కావాలి, నౌ కంట్రోల్ అండ్ క్లిక్. సో ఇక్కడ డోనట్స్ కావాలి, అగైన్ కంట్రోల్ అండ్ క్లిక్. ఇక్కడ కుకీస్ కావాలి, కంట్రోల్ ప్లస్ లెఫ్ట్ క్లిక్, బ్రాకెట్స్ క్లోజ్. సో ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసామో యాపిల్, చికెన్, డోనట్ అండ్ కుకీస్, వీటి సమ్ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను మౌస్తో అండ్ కంట్రోల్ బటన్ యూస్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసాం. అదే మనం ఓన్లీ కీప్యాడ్ యూస్ చేసి అడ్రస్ ఎంటర్ చేసి కూడా చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బ్రాకెట్ ఓపెన్. సో ఇక్కడ మనకి యాపిల్స్ ఏ కాలం ఉంది, D4లో ఉంది. సో అక్కడ మనం D4 ఎంటర్ చేయాలి, D4 కామా, ఇక్కడ చికెన్ ఉంది G5 కామా, ఇక్కడ డోనట్స్ కావాలి, డోనట్స్ ఎంతలో ఉంది G12 కామా, కుకీస్ D13 అండ్ బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ 220. సో మనం మౌస్ తోటి అయినా కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు. అట్ ది సేమ్ టైం సెల్ అడ్రస్ ఇచ్చి కూడా మనం ఇందులో సమ్ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఇప్పటి వరకు మనం ఎక్సెల్ 2019లో సమ్ ఫంక్షన్ని ఎలా యూజ్ చేయాలో డిఫరెంట్ మెథడ్స్ని కూడా మనం చూసాం కదా. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి, దానికి నేను రెస్పాండ్ అవుతాను.